నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఈ మధ్యకాలంలో అహ్మదాబాద్లో క్రాష్ అయిన ఫ్లైట్ గురించి. మనం దాని గురించి మాట్లాడుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఏవియేషన్ మినిస్టరు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏముంది అంటే బోయింగ్ కంపెనీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, విమానం ఏదైతే ఉందో, ఆ విమానం ఏదైతే ఉందో అందులో ఎలాంటి లోపం లేదు. ప్రభుత్వం అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, ఏవియేషన్ మినిస్టర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఇది కేవలం పైలట్ల తప్పిదం వల్లనే ఈ ఫ్లైట్ క్రాష్ అయింది, కేవలం వాళ్ళ తప్పిదమే అని చెప్తున్నారు. అంటే పైలట్లు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్లు ఇద్దరు కూడా తప్పు చేశారు, కేవలం వాళ్ళ తప్పిదం వల్లే ఇది క్రాష్ అయిందని చెప్పుకొచ్చారనమాట. అంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిలిమినరీ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఏవియేషన్ మినిస్టర్ కనీసం దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము బాధ్యత తీసుకుంటున్నాం, లేదంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఈ ఫ్లైట్ క్రాష్ వెనుక ఉన్నది కేవలం ఇద్దరు పైలట్ల తప్పిదమే అని చెప్పేసి ఈ రిపోర్ట్లో తేల్చారు. ఈ రిపోర్టు ఎవరితో చేయించారు? ఈ రిపోర్ట్ అనేది ప్రత్యేకమైన సిట్ ఏమైనా ఏర్పాటు చేయించారా, ప్రత్యేకమైన టీంతో ఏమైనా చేయించారా, లేదంటే బోయింగ్ కంపెనీ వాళ్ళే వచ్చి దీనిపైన రిపోర్ట్ తయారు చేశారా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ప్రిలిమినరీ రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన ముఖ్యమైన రీజన్ పైలట్ల వల్లనే ఈ క్రాష్ జరిగింది అని చెప్పారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎంత టైంలో ఎలా క్రాష్ అయింది అనేది మనం ఒక 1 minute మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో జూన్ 12, 2025 1:10 అదే సమయానికి ఎయిర్ ఇండియా టేక్ ఆఫ్ అయిందనమాట. అంటే ఇక్కడ నియర్లీ టేక్ ఆఫ్ మీదకి రావాలి సిద్ధం చేశారు. మొత్తానికి 11:25కి బ్రీతింగ్ టెస్ట్ అంతా అయిపోయింది. అంటే ఎవరైతే పైలట్లు ఉన్నారో వాళ్ళకి కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నారా, లేదంటే డ్రగ్స్ ఇలాంటివి ఏమైనా తీసుకున్నారా అనేది బ్రీతింగ్ టెస్ట్ చేస్తారు బోర్డింగ్కి వెళ్ళే ముందు. సో దీంతో 12:30కి క్రూ అంతా రెడీగా ఉన్నారనమాట. ఈ ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారని మనం చెక్ చేసినట్లయితే 230 మంది ప్యాసింజర్లు ఉన్నారు, 12 మంది క్రూ ఉన్నారు. ఆ తర్వాత 54,200 లీటర్ల ఫ్యూయల్ ఉంది. వెదర్ చాలా క్లియర్గా ఉందని చెప్తున్నారు. విజిబిలిటీ అప్ టు 6 kilometers వరకు విజిబిలిటీ ఉందని చెప్తున్నారు. విండ్ స్పీడ్ కూడా చాలా కామ్గా ఉంది. అంతా వెల్ అండ్ గుడ్, ఇక ఇబ్బంది ఏం లేదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడానికి అంతా సిద్ధంగా ఉంది, అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ వెరీ క్లియర్, అంతా సిద్ధంగా ఉందని చెప్తున్నారు. 1:18కి పార్కింగ్ నుంచి రన్వేకి వచ్చింది. 1:37కి టేక్ ఆఫ్ అయింది. 1:38కి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎయిర్లో ఉందన్నమాట. 1:38కి 1:38 42 స్పీడ్ ఎంత ఉందంటే 180 kilometers ఉందన్నమాట. ఫ్యూ సెకండ్స్లోనే, చాలా తక్కువ సమయంలోనే ఆ ఫ్లైట్ క్రాష్ అయింది. కింద మెడికల్ కాలేజ్ ఉంది, ఆ మెడికల్ కాలేజ్ మీద క్రాష్ అయింది. లంచ్ టైంలో లంచ్ చేస్తున్న విద్యార్థులు, డాక్టర్లు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఫ్లైట్ కూడా క్రాష్ అయింది. అందులో ఒక 40 మంది కూడా చనిపోయారు మళ్ళీ. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే 1:38:52 ఇంజన్లు 2 కూడా కట్ ఆఫ్ అయిపోయాయి. ఆ లివర్ ఏదైతే ఉందో ఆ లివరు పూర్తిగా 2 ఇంజన్లు సడన్గా ఆగిపోయింది. ఒక పైలట్ ఇంకో పైలట్తో మాట్లాడుతున్నారు. ఇది బ్లాక్ బాక్స్లో ఉన్నది. కాక్పిట్లో వాళ్ళిద్దరు మాట్లాడుకునే సంభాషణ గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, ఏం జరిగింది, ఇంజిన్ ఎందుకు ఆపామని అడుగుతాడు ఒక పైలట్. నాకు తెలియదు, నేను ఆపలేదు, సడన్గా కట్ అయిపోయిందని చెప్పారు. ఈ 4 secondsలో వీళ్ళిద్దరు సంభాషణ ఉంది. ఇక లాస్ట్కి 1:39:05 మేడే అనే కాల్ వచ్చింది. ఫ్లైట్ క్రాష్ అయిపోతుందని చెప్తున్నారు. వితిన్ 11-12 secondsలోనే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఫ్లైట్ క్రాష్ అయింది, 270 మంది మరణించారు. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, కేంద్ర ప్రభుత్వం కానీ, ఏవియేషన్ మినిస్టర్ కానీ, ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ ఈ ఫ్లైట్ క్రాష్ తర్వాత మేము ఇది చేస్తాం ప్రభుత్వం తరఫున, దీని రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం అని చెప్పేసి ఇంతవరకు ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టారా? అప్పటికప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో, లేదంటే ట్రీట్మెంట్ ఖర్చులకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారో, ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి కానీ, లేదంటే చనిపోయిన కుటుంబాలకు కానీ 25 లక్షలు ఇమీడియట్గా కొన్ని ఖర్చుల నిమిత్తం 25 లక్షలు ఇస్తానంటారు. ఎంతమందికి 25 లక్షలు ఇచ్చారు? వాళ్ళ కుటుంబాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కుటుంబాలు అందులో ప్రయాణించే వాళ్ళలో ఆ వ్యక్తి లేకపోతే రోడ్డును పడే కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? అందులో ఒక సెర్చ్ చేశారా? ప్రభుత్వం ఏమైనా ఒక డ్రైవ్ ఏమైనా ఏర్పాటు చేసిందా? అంటే విమానం పైకి ఎగరడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చాం, వీటన్నిటిని ఫిజికల్ టెస్ట్ కానీ, టెక్నికల్ టెస్ట్లు కానీ, ఏదైనా సరే ఇవన్నీ జరిగిన తర్వాతనే టేక్ ఆఫ్ అవుతుంది ఫ్లైట్ అని చెప్పేసి ఏమైనా ఒక స్పెషల్ డ్రైవ్ ఏమైనా ఏర్పాటు చేశారా? కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా పెట్టారా? ఏమీ పెట్టలేదు. దాని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంటే ఒక్కసారిగా భారతదేశం మొత్తం ఉలిక్కి పడింది. అంతమంది చనిపోవడం అనేది భారతదేశ చరిత్రలో మేబీ మొట్టమొదటిసారి అనుకుంటా, ఇంతమంది ఒకేసారి చనిపోవడం అనేది. దీనిపైన రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, దీనిపైన యాక్షన్ తీసుకోకుండా బోయింగ్ కంపెనీ పైన కానీ, లేదంటే అక్కడ ఏదైతే టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ పైన కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా అక్కడికి వెళ్ళటం, ఏవియేషన్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా అక్కడికి వెళ్ళటం, ఫోటోలు దిగటం, రీల్స్ పెట్టుకోవడం ఇన్స్టాగ్రామ్లో.
దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. కానీ గతంలో మనం చూసాం చాలా పెద్ద పెద్ద నాయకులు, అంటే పేర్లు చెప్పొద్దులే కానీ కొంతమంది వ్యక్తులు, ఒక ఇద్దరు వ్యక్తులు అయితే రైల్వే మినిస్టర్స్గా ఉన్నప్పుడు, రైల్వే పట్టాలు తప్పినప్పుడు, అందులో కొంతమంది చనిపోయినప్పుడు దీనిపైన బాధ్యత తీసుకుంటూ ఇమ్మీడియట్గా వాళ్ళు రాజీనామా చేసిన చరిత్ర మన దేశానికి ఉంది. దానిపైన ఇంతవరకు స్పందన లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని లేదు, బోయింగ్ కంపెనీ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిన తర్వాత 4-5 విమానాలు ఢిల్లీలో కానీ ముంబైలో కానీ చిన్న చిన్న లోపాలతో బోయింగ్ కంపెనీకి సంబంధించిన విమానాలే ఆగిపోయిన పరిస్థితులు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పరిస్థితులు చాలా చూసాం మనం. అయినా సరే ఆ కంపెనీకి సంబంధించి ఎలాంటి లోపాలు లేవని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేసేస్తున్నారు, ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. అంటే భారతదేశ ప్రభుత్వం కానీ ఏవియేషన్ మినిస్టర్ కానీ అక్కడున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విమానం ప్రయాణం చేయడానికి ఒక 15 రోజులు భయపడ్డ వ్యక్తులకి, 15 రోజులు భయపడ్డ ప్యాసింజర్లందరికీ మేము ఉన్నామనే భరోసా ఏమైనా ఇచ్చారా? టెక్నికల్గా ఈ ఇష్యూస్ ఉన్నాయి, వీటిని రెక్టిఫై చేస్తున్నాం మేము, లేదంటే ఈ యొక్క లోపాలతో వీటిని ఆపేస్తున్నాం, ఖచ్చితంగా గగనతలంలోకి ఎగరాలంటే కొన్ని టెస్టులు పాస్ అవ్వాలి, మీరు హ్యాపీగా జర్నీ చేయండి, మీ సేఫ్టీ మేము చూసుకుంటామనే భరోసా కల్పించగలిగిందా ప్రభుత్వం? ఈరోజు లేదు. కానీ ఇమీడియట్గా ఒక గుట్టు చప్పుడు కాకుండా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ని రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి లేదు, సమాజానికి తెలియజేసిన పరిస్థితి లేదు. సోషల్ మీడియాలోనో పబ్లిక్ డొమైన్లోనో ఒక రిపోర్ట్ని మనం రిలీజ్ చేస్తే ఇనఫ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించి రావాల్సిన అమౌంట్ ఏదైతుందో, అంటే ఇక్కడ మనం చూద్దాం 1999 ఇంటర్నేషనల్ లా ప్రకారం, మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం ఇండియా ఒక సైన్ చేసింది 1999లో. ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయితే దాంట్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనల్లో చనిపోయిన కుటుంబాలకు కంపన్సేషను ఆ కంపెనీ తరఫు నుంచే ఇవ్వాలి. ఇప్పుడు ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్స్ ఈ రెండు కలిపి టైఅప్ అయ్యి విమానాలు నడుపుతున్నాయి. సో ఆ యొక్క లా ప్రకారం వీళ్ళే కంపన్సేషన్ ఇవ్వాలి. అప్పుడు ఏమి అనౌన్స్ చేశారంటే అసలు ఏముందంటే 1,51,850 యూరోస్ ఇవ్వాలి. అంటే ఇప్పుడున్న దాని ప్రకారం 1,78,00,000 అప్రాక్సిమేట్లీ 1,78,00,000 ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ద్వారా ఇప్పించే ప్రయత్నం మేము చేస్తున్నామని ఎక్కడ అనౌన్స్ చేసిన పరిస్థితి లేదు. మీరు ఇస్తానన్న 25 లక్షలు ఎంతమందికి ఇచ్చారనేది ఎక్కడ లెక్కలు లేవు, అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. ప్రజలకి మీరు ప్రయాణం చేయండి, నేను భరోసా కల్పిస్తానని ఎక్కడ మాటిచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా సరే భజన 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 కార్యక్రమాలే. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఏంటి? ఏవియేషన్ మినిస్టర్ తీసుకున్న చర్యలు ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు దిగటం, సినిమా డైలాగులు చెప్పడం, రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడమేనా? ఇక ఈ కుటుంబాలకు ఇచ్చిన భరోసా ఏంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా? ఒక తెలుగువాడు అయి ఉండి కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, లేదంటే తెలంగాణ ప్రజలకు, లేదంటే దేశంలో ఉన్న ప్రజలకు నేను ఈ భరోసా ఇస్తున్నాను అని చెప్పిన పరిస్థితి లేదు. సినిమా డైలాగులు చెప్పుకుంటూ, రీల్స్ చేసుకుంటూ, ఫోటోలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. అసలు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందా? ఆ ఇన్సిడెంట్ తర్వాత మరొక 4-5 ఇన్సిడెంట్లు ఆ క్రాఫ్ట్లు ఆగిపోవడము, లోపాలు రావడము అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. టెక్నికల్ టీంని ఏర్పాటు చేసి దీని ఫిట్నెస్ అంతా అయిపోయిన తర్వాతనే దీన్ని రన్వే మీదకి తీసుకొస్తాం, ఆన్ ఎయిర్లోకి తీసుకొస్తాం అని చెప్పిన పరిస్థితి లేదు. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చిన సిచ్యువేషన్ లేదు. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఇలానే ఉంటుంది. దేశవ్యాప్తంగా మోడీ భజన చేస్తున్నారు, దేశవ్యాప్తంగా అంటే పార్టీని మనం అనొద్దు కానీ ఒక వ్యక్తి భజన చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రశ్నించడం మానేస్తున్నారు. ప్రశ్నించే తత్వం చచ్చిపోతుంది మనుషుల్లో. ప్రశ్నించే జర్నలిస్టుల పైన కేసులు, ప్రశ్నించే సోషల్ యాక్టివిస్టుల పైన దేశద్రోహం కేసులు పెడుతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు ఈ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఆ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఒక్కసారిగా భయాందోళనకు గురైన దేశం మొత్తం కూడాను. మళ్ళీ 10-15 రోజులు ప్రయాణం చేయడానికే ఇష్టపడలేదు, భయపడ్డారు. ఆ భయాన్ని పోగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం నేను ఇచ్చేస్తున్నాననే భరోసా ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ పైన, ఏవియేషన్ మినిస్టర్ వ్యవహారం పైన, సెంట్రల్ గవర్నమెంట్ పైన, ప్రధానమంత్రి మోదీ పైన, ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిపైన మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చేసే పద్ధతి కరెక్టా కాదా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.